సంయోగ క్రియలో కార్బోహైడ్రేట్స్ మంచిగా ఏర్పాటవుతాయి. బాగా ఉత్పత్తి అవుతాయి. అప్పుడు అన్ని భాగాలకి పుష్కలంగా ఈ పిండి పదార్థాలు సప్లై అయినప్పుడు పూత బాగా వస్తుంది. వచ్చిన పూత మళ్ళీ పిందెగా మారుతుంది. మంచి కాయ సైజు బాగొస్తుంది. అన్ని రకాలుగా మనకు దిగుబడి వస్తుంది. ముఖ్యంగా వేరు వ్యవస్థ కూడా బాగా వృద్ధి చెందుతుంది. వేరు వ్యవస్థ వృద్ధి చెందడంలో కూడా ఈ కర్బనం పాత్ర చాలా ఉంది. ఎలా అంటే తేలికపాటిగా నేల ఉండేటట్లు చేయటం వలన వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ వేరు వ్యవస్థ చుట్టూ మొక్కకు మేలు చేసే అన్ని రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి ఈ కర్బనం ఉన్నప్పుడు. సో ఈ రకంగా కిరణజన్య సంయోగ క్రియలో కూడా కర్బనము పాల్గొంటుంది. ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఈ కర్బనం వల్ల ఏంటంటే, ఈ కర్బనము మనము ఉపయోగించే అన్ని రకాల రసాయనిక ఎరువులు, సూక్ష్మధాతువులు వీటికి కవచంలా ఉంటుంది. ఈ కర్బనము మనము ఫర్టిలైజర్స్ ఏదైనా మన రసాయనిక ఎరువులు మనము వాడినప్పుడు లేదా సూక్ష్మధాతువులు భూమిలో వేసినప్పుడు నేలలో తగినంత శాతం ఉంటే వెంటనే ఆ రసాయనిక ఎరువుల చుట్టూ, ఆ మూలకాల చుట్టూ అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్ కావచ్చు, ఫెర్రస్ కావచ్చు, వీటన్నిటి చుట్టూ ఆ మూలకాల చుట్టూ ఇది కవచంలా ఏర్పడుతుంది ఈ కర్బనం. ఎప్పుడైతే కర్బనం కవచంలా ఏర్పడుతుందో ఒకదానికి ఒకదానికి మధ్య ఈ రియాక్షన్ చర్య అనేది జరగకుండా ఆగిపోతుంది. అంతేకాకుండా మనము వేసినటువంటి ఈ రసాయనిక ఎరువులు త్వరితగతిన లవణాలుగా మారకుండా, సాల్ట్స్ అంటారు, లవణాలుగా మారకుండా కాపాడుతుంది. అంటే ఎక్కువ రోజులు మనకు మొక్కలకి అందుబాటులో ఈ ఫర్టిలైజర్స్ ఉండిపోతాయి ఈ కర్బనం ఉండటం వలన. అందుకే మనము ఈ రసాయనిక ఎరువులకి నీమ్ ఆయిల్ మనము కోట్ చేయమని చెప్తుంటారు. నీమ్ ఆయిల్తో పాటు మనము ఈ కర్బన ఆధారిత పదార్థాలని ఏవైనా మనం కోట్ చేస్తే, ఉదాహరణకు ప్రతిభా బయోటెక్లో కార్బన్ అనే ఒక పౌడర్ దొరుకుతుంది. కార్బన్ పేరుతో ఒక పౌడర్ దొరుకుతుంది. ఒక 50 కేజీల బస్తాలకి 250 గ్రాముల ఈ కార్బన్ అనే ఈ పౌడర్ని కోట్ చేసి భూమిలో వేయండి. సూక్ష్మధాతువులు వాడుతున్నా లేదా రసాయనిక ఎరువులు భూమిలో వేస్తున్నా సరే, ప్రతి 50 కేజీల బస్తాకి ఈ కార్బన్, ప్రతిభా బయోటెక్ వారి ఈ కార్బన్ అనే ఈ పౌడర్ని కోట్ చేసి భూమిలో వేయండి. అది చుట్టూ కవచంలా ఉండి స్లోగా అంటే నిదానంగా మొక్కకు ఎంత అవసరమో అంతే అందేలా కార్బనం చూసుకుంటుంది. సో ఆ రకంగా కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. అంటే వృధా కాదు, మనం వాడుతున్నటువంటి ఈ ఫర్టిలైజర్ అనేది వృధా కాకుండా ఈ కర్బనము మనకు ఉపయోగపడుతుంది భూమిలో. ఎప్పుడైతే మన నేలలో కర్బన శాతం పూర్తిగా ఉంటుందో అప్పుడు నేల గుల్లబారినట్లు అయిపోతుంది. ఎందుకు నేల గుల్లబారుతుందంటే భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిపోతుంది. వాటి జనాభా పెరిగిపోవడం వలన, వాటి కదలిక ఎక్కువగా ఉండటం వలన భూమి గుల్లబారినట్లు వస్తుంది. ఎప్పుడైతే భూమి గుల్లబారుతుందో అప్పుడే ఆక్సిజన్ అనేది లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ కర్బనం వలన మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇది మొక్కకు అవసరమయ్యే మిగతా అన్ని రకాల మూలకాల మీద మనకు ప్రభావాన్ని చూపి, అది కూడా పాజిటివ్గా ఒక ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కర్బనం. ఈ కర్బనం నేలలో ఎంత ఉండాలంటే 2-4% ఉండాలి. కనీసం 2% ఉంటేనే భూమిలో జరగవలసినటువంటి అన్ని రకాల జీవన చర్యలు సక్రమంగా జరుగుతాయి. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. వేరు వ్యవస్థ దృఢంగా ఏర్పడుతుంది. మనము ఉపయోగించే రసాయనిక ఎరువులన్నీ ఎక్కువ కాలం మొక్కకు వినియోగంలో ఉండేటట్లు చేస్తుంది. లవణాలుగా మారకుండా కాపాడుతుంది. నీటిని ఎక్కువ గ్రహించి ఎక్కువ రోజులు తనలో నిలుపుకుంటుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ కర్బనము మన నేలలో కనీసం 2% ఉండి తీరాలి. 4% ఉంటే అది ఒక అద్భుతమైన బంగారు నేల. దాంట్లో ఏం వేసినా, ఏ పంట వేసినా అద్భుతమైన దిగుబడి వస్తుంది. ఊహించినటువంటి దిగుబడి వస్తుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి రైతు సోదరుడు తన సాయిల్ టెస్ట్ చేసుకునేటప్పుడు, అంటే నేలను పరీక్షించుకుంటున్నప్పుడు మీరు స్పష్టంగా అడిగి చెక్ చేయించుకోండి. నా భూమి